రుద్రమాదేవి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఉచిత బస్సు ఎక్కి ప్రతి ఊరికి ప్రతి వాడకు తిరుగుతున్నారు. ప్రతి ఊర్లల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి నడుస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి 4 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి అందింది. అదొకటి కూడా గమనించుకోవాలి రుద్రమాదేవి గారు. ఇంకొకటి ఏంటంటే టెక్స్టైల్ మీ ఎంపీ అభ్యర్థి అయిన ఎంపీ మన సిరిసిల్లాకు ఎన్నిసార్లు వచ్చిండు బండి సంజయ్ గారు? సూటిగా అడుగుతున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు కాకతీయ టెక్స్టైల్ పార్కును సిరిసిల్లాల కార్మికులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ కార్మికులను వదిలిపెట్టి ఎక్కడనో కార్మికులు లేని వాడలా వరంగల్ తీసుకుపోయి వరంగల్లో పెట్టిండ్రు. అది ఎందుకు పెట్టిండ్రు? అప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటై అక్కడికి తీసుకుపోయినరా? మరి దాని గురించి మాత్రం మీరు రుద్రమాదేవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటిదంటే నా కార్మికులు చాలామంది ఉండి సేట్లు బిజినెస్ నడుపుకునే సిరిసిల్లాలో చాలామంది ఉన్నారు. 45 రోజులల్లా ఎంఎస్ఎంఈ అని ట్యాక్సీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి వచ్చింది. దాని గురించి ఏంటంటే 45 రోజులలో కట్టకుంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టాలని కోరుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి వెళ్ళి. వీళ్ళందరూ ప్రతి ఒక్క కార్మికుడు చేసుకుంటే బతికేవాళ్ళు. ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా కడతారు? మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ప్రతి వాళ్లకు కార్మికుల నుంచి పెద్ద సేట్ల వరకు ఆలోచించి ఈ ట్యాక్సీల గురించే కానీ వీటి గురించైనా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ గారు సిరిసిల్ల ఊరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇక్కడికి తను ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. తను సిరిసిల్లాకి ఎన్నిసార్లు వచ్చిండు? తను ఒకసారి పాదయాత్ర చేసిండు. పాదయాత్ర అయితే సిరిసిల్ల బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండొకటే అనడానికి తను ఏం చేసిందంటే సిరిసిల్ల ఊర్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఈయనకు ఏం పేరు వస్తుందో అని చెప్పని అట్లా చుట్టూ తిరిగి ముస్తాబాద్ నుంచి వెళ్ళి అట్లా తిరుక్కుంటా వేయిండ్రు. ఇంకొకటి బండి సంజయ్ గారు మీరు ఎంపీ అభ్యర్థి అయి ఉండి మీరు సిరిసిల్లాకు ఎన్ని లాభాలు చేసిర్రు? మా పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీ అభ్యర్థి అయి ఉండి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండ్రు. ఇంకొకటి ఇక్కడ నేత కార్మికులు ఎక్కువ ఉంటారు. ఆ ఉద్దేశంలో కార్మికులకు బీడీ కార్మికులకు హాస్పిటల్ కావాలని చెప్పని నా పెళ్లిలో హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకొకటి దుబాయ్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ జైత్యాల చుట్టుపక్కల ఊళ్ళల్లో అన్ని మండలాలలో కానీ గ్రామాలలో కానీ అందరూ పాస్పోర్ట్ కోసము హైదరాబాద్కే కానీ ఎక్కడెక్కడికో ప్రాంతాలకు పోవాల్సి వస్తుందని చెప్పని అప్పుడున్న పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తేవడం జరిగింది. మా పొన్నం ప్రభాకర్ అన్న చేసిన సేవలు ఇంతవరకు మీ బండి సంజయ్ ఏం చేసిండు? ఒక బుక్ విడుదల చేస్తానన్నారు. మా పొన్నం ప్రభాకర్ అన్నది కూడా మేము కూడా బుక్ విడుదల చేస్తాము. మీ బండి సంజయ్ గారు ఏం చేసిండు? మా ప్రభాకర్ అన్న ఏమేం పనులు చేసిండు? ప్రతి ఒక్కటి బుక్ విడుదల చేద్దాము. ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.